అత్తయ్య గారు, అత్తయ్య గారు, మీరు కోలుకున్నారా? ఎంత మంచి అద్భుతం జరిగింది. నేనిప్పుడే క్రాంతి మతకు ఫోన్ చేసి వస్తాను. ఆవిడెంతో సంతోషపడతారు. నాకు తెలుసు అత్తయ్య, నాకు తెలుసు ఏదో ఒక రోజు క్రాంతి మత కృప మీ మీద తప్పకుండా వస్తుందని. నేనిప్పుడే వస్తానుండండి. మధు, ఇది క్రాంతి మాత కృప వల్ల కాదు, కేవలం సంతోషి భక్తి, సంతోషి మాత వ్రతం వల్ల సాధ్యపడింది. తను నా కోసం 16 శుక్రవారాల వ్రతం చేస్తోంది. అందుకేనమ్మా నువ్వు ధన్యవాదాలు క్రాంతిమాత కాదు సంతోషి మాతకు తెలియజేయమ్మా. ఆంటీ కోలుకున్నారు. ఇక ధైర్యసారి జీవితం కూడా కుదురుకుంటే చాలమ్మా. ఆ ఆశీర్వాదాన్ని కూడా నాకు ప్రసాదించమ్మా. ఎంత మేలు చేసిందో సంతోషి మాత, అద్భుతం చేసింది. తనేంటో నిరూపించుకుంది. దివి సంతోషి, మీరనుకునేది ఇలాగ చమత్కారాలు చేసినంత మాత్రాన ఈ భూమండలం పైన అధికారం చేజిక్కించుకుందామనుకుంటున్నారా? లేదు దేవి సంతోషి, మీరెల్లప్పుడూ భక్తి విశ్వాసాలతో భక్తులపై కృపను చూపించి మనసులను గెలుచుకోలేరు. ఎందుకంటే మానవులే అందరికన్నా స్వార్థపరులు. స్వలాభం లేకుండా ఏ పనిని తలపెట్టరు. మీ కృప వారిపైన వర్షించడం ఆగిపోగానే అప్పుడే ఆ క్షణమే మీ భక్తుల భక్తి ఆగిపోతుంది. ఇప్పటి వరకు చూపించిన కృప చాలు దేవి సంతోషి. ఎంతో కృపను వర్షించేశారు. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైనది. నేను మీ మార్గాన్ని అడ్డుకొని భక్తులను చేరుకోకుండా చేసే సమయం. మీరు ఊహించను కూడా లేరు నేను ఏమెత్తు వేస్తున్నానో. ఈ రోజు ఈ టీ రుచి ఎంతో వింతగా అద్భుతంగా ఉందండి. ఎన్నో సంవత్సరాల తర్వాత నా చేత్తో టీ తాగే భాగ్యం దక్కింది. ఆంటీ, ఇదేమంత పెద్ద విషయం కాదు. ఇప్పుడే చూపిస్తానుండండి. మీ చేత్తో టీ తాగటమే కాదు, అందరికీ చేసిస్తారు కూడా. దానర్థం? దానికి అర్థం ఏంటంటే ఇప్పటికి 14 వారాలే అయ్యాయి. 16 వారాలు గడవనియండి. అప్పుడు చూడండి, అప్పుడు మీరు పరుగందుకుంటారు తుర్రుమని. అమ్మ, ఆ విషయాలని తర్వాత చూద్దాం, కానీ ప్రస్తుతం మాకు దక్కిన ఈ ఆనందాన్ని బాగా ఆస్వాదించని. అంతేకాక ఇన్ని సంతోషాలని ఒకేసారి తట్టుకోవడం కష్టం కదా. ఆంటీ, మీకు ఇలాంటి సంతోషాలు ఎల్లప్పుడూ కలగాలనే నేను కోరుకుంటాను. ఆ సంతోషి మాతతో వాటి గురించి నేను చెబుతూ ఉంటాను. కాకా, ఆంటీ, నేను వెళ్తాను. అంతేకాదు, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు శుక్రవారం నాడు పులుపు తినకండి. అదేంటంటే శుక్రవారం వ్రతంలో పులుపు తినకూడదు అంటారు. సరేనా? గుర్తుంచుకుంటానమ్మా. ప్రస్తుతానికి వెళ్ళి వంటింట్లో చాలా పని చేసుకోవాలి.
మీరన్నది అక్షరాల నిజమేనండి. సంతోషి లాంటి కోడలు మనకి ఎంత వెతికినా దొరకదు. నేను ధైర్యకి అర్థమయ్యేలా చెప్తాను, తనని సంతోష్ని స్వీకరించమని. ఎందుకో వాడు తనలో ఉన్న మంచితనాన్ని చూడలేకపోతున్నాడు. విద్య, ఒక్క విషయం నాకు చాలా ఆనందంగా అనిపించింది. నువ్వు సంతోషిలోని మంచి గుణాలను చూడగలిగావు. హ్మ్. నువ్వేమి కంగారు పడకు. సంతోషి మాత అన్నిటినీ సరిచేస్తుంది. మనం ఆ తల్లిపై మన విశ్వాసాన్ని ఉంచాలంతే. హ్మ్. అంతేగాక విద్య, ఇంకా మంచితనం అనేది ఎంతో కాలం మరుగున పడుండదు. మంచి మాట చెప్పారండి. మరి నీకు సంతోషి చెప్పిన మాట జ్ఞాపకం ఉందిగా? వ్రతం చేసే రోజున, అంటే అదే శుక్రవారం నాడు, నువ్వు పులుపుని తినకూడదు. అలాగే, నేను గుర్తుంచుకుంటాను. నేను చూస్తాను మీరు పులుపు తినకుండా మీ వ్రతాన్ని ఎలా ముగించగలరు అన్నది. ఎలా సంతోషాన్ని ధైర్యాన్ని కలపగలుగుతారో. సరే పద, కొంచెంసేపు సంతోషి మాత ధ్యానం చేద్దాం. జై సంతోషి మాత, జై సంతోషి మాత. జై సంతోషి మాత. మీరెంత జై జై ధ్వానాలు చేసుకుంటారో చేసుకోండి, కావలసినంత జై జైకారాలు చేసుకోండి. ఎందుకంటే త్వరలోనే దేవి సంతోషి ఆమె తన భక్తుల నుంచి దూరం కాబోతోంది. మాత, మాయావి శక్తుల ప్రభావం ఇలాగే ఉంటుంది. నేను నా శక్తులు కూడగట్టి సంతోషి మాత చుట్టూ ఎలాంటి పొరను ఏర్పరిచానంటే తన భక్తుల కష్టాలను ఏమాత్రం తెలుసుకోలేరు. మీరు వాళ్ళని ఎన్ని కష్టాలు పెట్టినా సంతోషి మాతకు మంచే కనిపిస్తుంది. ఆమె తన భక్తులకు మేలే జరుగుతుందని అనుకుంటారు. మీరు వాళ్ళని ఎంతగా హింసించినా వాళ్ళకి కష్టాలే లేనట్టు అనిపిస్తుంది. మెల్లమెల్లగా భక్తుల మధ్యలో ఆమె పట్ల భక్తి తగ్గిపోతుంది. అప్పుడు ఎటువంటి భక్తుడు, ఎలాంటి భక్తులు సంతోషికి జై జైలు పలకరు. అంటే దాని అర్థం దేవి సంతోషి తమ భక్తుల కష్టాలు చూడటంలో సఫలీకృతం కాలేదు. అత్తగారితో బంధం బలపడడం అంటే అర్థం ఏంటంటే సంతోషి, నీ భర్తతో బంధం బాగుపడుతున్నట్టు కాదు సంతోషి. అలా జరగనే కూడదు. ధైర్య సార్తో మాట్లాడడానికి ఇదే మంచి సమయం అనుకుంటా. ఏదో ఒక రకంగా ఈరోజు నా మాటని ఆయన దాకా చేరవేయాల్సిందే. ధైర్య సార్, వినండి సార్, మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి నేను. ధైర్య సార్, నీ మురికి చేతులు తీ. నీకెంత ధైర్యం నన్ను ముట్టుకోవడానికి? నీకెన్నిసార్లు చెప్పాలి నీ మురికి చేతులతో నన్ను తాకదని? నువ్వు నిజంగానే నాకు మరొక హెల్ప్ చేశావు. నాకున్న అతిపెద్ద శత్రువే నాకన్నిటికంటే విలువైన వస్తువుని అప్పగించింది. కాబట్టి థ్యాంక్ యూ. మరోసారి చెప్తాను.